రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజల్ మున్సిపాలిటీలో మాసబ్ చెరువులో వినాయక విగ్రహాల భారీ క్యూ లైన్ ఏర్పడింది. సుమారు 25 వాహనాల్లో వెయిటింగ్ చేస్తున్న భక్తులు అన్ని ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. నిమజ్జనం ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ సంవత్సరం 6500 గణేష్ విగ్రహాలను నిమజ్జనానికి తరలి వచ్చినట్లు ఆయన తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం అన్ని వసతులు అందజేయబడినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ప్రధాన ఆలయ ద్వారాలను సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఉదయం 11 గంటల నుండి రేపు 6 గంటల వరకు మూసివేశారు. భక్తులు ముందుగానే స్వామివారిని దర్శించుకున్నారు. ఇక అర్చకులు గ్రహణ ప్రభావం వల్ల దోషం తప్పడానికి పూజలు దానాలు సూచించారు. గ్రహణం ముగిసిన తర్వాత షోడశోపచార పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు. హైదరాబాద్ లో లంగర్ హౌస్ దర్గా సమీపంలో పోలీస్ వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 20 ఏళ్ల యువతి మృతి చెందారు. 3 పోలీసులకు గాయాలయ్యాయి. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల పరిశీలనలో కారులో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించబడింది. మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, అదనపు ఎస్పీ భీమారావు, డీఎస్పీ శ్రీవేద ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీస్ కేసులో బెయిల్ పొందినప్పటికీ ప్రభుత్వం జైలు అధికారులు విడుదలలో ఆలస్యం చేశారు. ఉదయం 6:30 గంటలకు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ మచిలీపట్నం బస్సులో బయలుదేరకుండా నిరాకరించారు. కుటుంబ సభ్యులు ఉదయాన్నే ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు సబ్ జైలు వద్ద పోలీస్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసి కూటమి ప్రభుత్వం పెద్దల ఆదేశాల మేరకే జైలు నిర్వహణ జరుగుతున్నదని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు అంతర్జాతీయ 4వ లఘు చలనచిత్ర పోటీల విజేతలను నీటిపారుదల మంత్రి నిమ్మల రామానాయుడు అభినందించారు. బొండాడ వెంకట, రాజారమణ గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రానికి స్థానిక కళాకారులకు అంకితం చేస్తారని చెప్పారు. సినీ ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రముఖ సినీ నేతలు కళాకారులను ప్రశంసిస్తూ సత్కారం అందజేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని రవీంద్ర వైన్ షాప్ దగ్గర 2 యువకుల మధ్య జరిగిన గొడవ దారుణ హత్యగా మారింది. వెంకటగిరి గ్రామానికి చెందిన గిరి అతని స్నేహితుడు మౌలాలి గొంతు కోసి చంపాడు. ఇద్దరూ జేసీబీ డ్రైవర్లుగా పనిచేస్తూ మద్యం సేవించిన తర్వాత వాగ్వాదం చోటు చేసుకుంది. పాత కక్షల కారణంగా లేక వేరే కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితుడు మౌలాలి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. గణేష్ నవరాత్రి ఉత్సవాల భాగంగా శనివారం ప్రారంభమైన నిమజ్జన ఉత్సవం 2వ రోజు ఆదివారం కొనసాగింది. సిరిసిల్ల మానేరు తీరంలోని బ్రిడ్జ్ వద్ద మరియు ప్రేమ్ నగర్లో నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ షూ, ఎస్పీ మహేష్ బి బోటుతో ప్రయాణించి మానేరు నదిలో నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే బ్రిడ్జ్పై తెల్లవారుజామున ఘోర ప్రమాదం తప్పింది. ఉదయం 5 గంటల సమయంలో కంకర్ టిప్పర్ లారీ ఎక్కుతుండగా నిద్రలో ఉన్న డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో లారీ బ్రిడ్జ్ సైడ్ దిమ్మలను ఢీకొట్టి బ్రిడ్జ్ పైనే వేలాడిపోయింది. అదృష్టవశాత్తు డ్రైవర్కు స్వల్ప గాయాలే కావడంతో పెను ప్రమాదం తప్పింది. బ్రిడ్జ్ కింద ఇల్లు ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రణ చేపట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బొట్ట రేణుక రైతుల సమస్యలపై ప్రభుత్వానికి తీవ్రంగా విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలు, ఎరువులు, యూరియా లభించడం లేదని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. సెప్టెంబర్ 9న ర్యాలీ ద్వారా ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పిస్తామని, రైతులకు స్పష్ట పరిహారం, అవసరమైన సదుపాయాలు అందించడానికి డిమాండ్ చేశారు. విశాఖలో కైలాసగిరిపై 55 మీటర్ల పొడవు గల గ్లాస్ బ్రిడ్జ్ పర్యాటకులకు అందించనుంది. భద్రత కారణంగా ఒకేసారి 40 మంది మాత్రమే బ్రిడ్జ్ పై ఉంటారు. సముద్రం, కొండలు, లోయల అందాలను 5 నుంచి 7 నిమిషాల పాటు వీక్షించవచ్చు. 7 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భారత్లో అతిపెద్ద కేంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్ త్వరలో ప్రారంభించనుంది.
అల్లూరు జిల్లా రంపచోడవరం వి పోలవరం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా సేవలు ముగిసిన తర్వాత ఆలయాన్ని మూసివేశారు. ఆలయ అర్చకులు తెలిపారు, సోమవారం ఉదయం సంపూర్ణ శుద్ధి కార్యక్రమం నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారని. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 53 మందికి 22 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో నిధి రద్దు అయినప్పటికీ చంద్రబాబు పునరుద్ధరించినట్టు, రైతు, విద్యార్థి, మహిళల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో రేషన్ మాఫియా అక్రమ కార్యకలాపాలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. జయరాంరావు వీధిలో రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను పట్టుకుని బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. నడుపుతున్న వ్యక్తి మైనర్ బాలుడు కావడంతో విశేషం. 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ మాఫియా జోరుగా పనిచేస్తుండగా నిరుపేదలకు రేషన్ రానికల్లో అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు, అధికారులు చొరవ తీసుకుని మాఫియాను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం గాగిళ్లపూర్లో ట్రాక్టర్ శుభ్రపరుచుతూ ఏలూరి సాయిరాం విద్యుత్ వైర్లకు తగిలి మృతి చెందాడు. ఉప్పల బాలకాంత్ ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు ప్రమాదకర 11 kV వైర్లను వెంటనే పరిష్కరించాలని, మృతుని కుటుంబానికి సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం సంగుపేట వద్ద 161వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనక నుంచి కారు బైక్ను ఢీకొనడంతో సింగూరు గ్రామానికి చెందిన కుమారి నర్సింహులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో అతని కుమారుడు కుమ్మరి బాబు తీవ్రంగా గాయపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మందపల్లి మండేశ్వర శనీశ్వర స్వామి వారి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా మూసివేత వేశారు. ఆలయ అధికారులు భక్తులకు ముందస్తుగా సమాచారం అందించగా గ్రహణం సమయాల్లో దర్శనం చేయకూడదని సూచించారు. భక్తులు ఈ రోజులలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని ఆలయ సంఘం మద్దతు తెలిపింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వినాయక నిమజ్జన యాత్రలో ఉద్రిక్త చోటు చేసుకుంది. అనంతగిరి రోడ్డులో శోభాయాత్ర విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నరేష్ పై మద్యం మత్తులో ఉన్న గ్యాంగ్ దాడి చేసింది. జాకీ రాడ్లతో దాడి చేయడంతో నరేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ సిద్ధి గణపతి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా రథోత్సవాన్ని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, PACS అధ్యక్షుడు పాండు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకటరెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ నరసింహారెడ్డి, ఈవో లావణ్యతో పాటు గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా రంగాపూర్లో ముదిరాజ్ సోదరులకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేరింది. ఎన్నికల సమయంలో ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే తన మాట ప్రకారం 1 ఎకరా స్థలాన్ని ముదిరాజ్ భవన నిర్మాణానికి కేటాయించారు. ఆయన చొరవతో కలెక్టర్ ప్రొసీడింగ్స్ కూడా మంజూరు చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సోదరులు ఎమ్మెల్యే TRRను కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ శాల్వాతో సన్మానించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ అప్పారెడ్డిగూడలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు BRS పాలనలో రాష్ట్రాన్ని అప్పుల భయంలో ఉంచారని విమర్శలు. పేదలకు ఇల్లు, 7.5 లక్షల కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గుండలమాల సముద్ర తీరంలో వినాయక చవితి నిమజ్జనం కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుని 2 మృతి చెందారు. మోటుమాల గ్రామవాసులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పూరిని నాగరాజు, పూరిని పాలచంద్రరావు సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను మేయర్స్, పోలీసులు సముద్రం నుంచి వెలికి తీశారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ఫోన్లో సానుభూతి తెలియజేశారు.
అల్లూరు జిల్లా దారకొండలో గిరిజనులు గంజాయి నిర్మూలనపై అవగాహన కోసం సుమారు 500 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. జీకే వీధి సర్కిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ సీలేరు ఎస్ఐ ప్రజలకు సంక్షేమ పథకాలు, ఆరోగ్యం, అభివృద్ధి అంశాలను వివరించారు. స్థానికులు, పోలీసులు మార్పును చూసి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రతినిధులు, అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఫ్యాక్టరీ బ్రేక్ డౌన్ సమస్యలను పరిశీలించి రైతుల శ్రమ వృధా కాకుండా పామాయిల్ సాగును ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పామాయిల్ పరిశీలన జరుగుతున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం దేవి చౌక్లో అమ్మవారి సన్నిధిలో ప్రధాన అర్చకుడు డాక్టర్ వల్లూరి జగన్నాథ శర్మ చంద్రగ్రహణం గురించి వివరించారు. చంద్రగ్రహణం రోజున మంత్రాలు జపిస్తూ పూజలు చేయటం శ్రేయస్సును కలిగిస్తుందని, దాన ధర్మాలు చేస్తే మంచిదని తెలిపారు. అలాగే ప్రజలు గ్రహణ సమయంలో సమయానుసారంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ వేకువజామున అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఇక గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి ఈవో కోలాటం ఆడి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. భక్తి గీతాలు, జానపద కళా ప్రదర్శనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పౌర్ణమగిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరికలు నెరవేరి సుఖ సంతోషాలతో కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. పోలీసులు భారీ బందోబస్తు బందీగా గణనాథుల శోభాయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. యువకులు నృత్యాలు చేస్తూ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. భక్తులు భారీగా తరలివచ్చి ఉత్తర వాహిని గోదావరిలో గణనాథులను నిమజ్జనం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయింది. వరంగల్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీరు భారీగా చేరింది. ఈ క్రమంలో ఒక బస్సు వరద నీటిలో చిక్కుకుపోయి నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి తాళ్ల సహాయంతో బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు చేర్చారు. అయితే ముందస్తు చర్యలు తీసుకునేందుకు పట్టణ ప్రజలు పోలీసులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో చంద్రగ్రహణం పురస్కరించుకుని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తాత్కాలికంగా మూసివేయబడింది. సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనున్న నేపథ్యంలో ఆలయ అనుబంధ ఆలయాలను మధ్యాహ్నం 12 గంటల తర్వాత మూసివేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ముందుగా స్వామివారి నిత్య కైంకర్యాలు, నివేదన కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. అలాగే తెల్లవారుజామున 3:30 గంటలకు ఆలయ ద్వారాలు తిరిగి తెరిచి సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టనున్నారు. ఖమ్మం జిల్లాలో చంద్రగ్రహణం నేపథ్యంలో భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా మూసివేశారు. గ్రహణకాలం ముగిసిన అనంతరం ఆలయంలో సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక రేపు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులు తెరుచుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే శుద్ధి సంప్రోక్షణ, సుప్రభాతం, ఆరాధన సేవలు అనంతరం నివేదిత పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. తిరిగి రేపు ఉదయం 7:30 నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కోసం అనుమతి ఇవ్వనున్నారు. గ్రహణ సమయంలో ఆలయాన్ని మూసివేయడం ఆలయ సాంప్రదాయం ప్రకారం మామూలేనని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లో అడుగుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఎంటర్‌ప్రెన్యూర్ ఆర్గనైజేషన్తో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అగ్రి ప్రాసెసింగ్, పర్యాటకం, డిఫెన్స్, స్పేస్ వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను యువ పారిశ్రామికవేత్తలు ఉపయోగించుకోవాలని సూచించారు. అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. గెస్టెడ్ అధికారుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన ఆయన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అమరావతి మునిగిపోయిందని కొందరు చేస్తున్న దుష్ప్రచారాల ప్రజలు పట్టించుకోరని ఆయన అన్నారు. గెస్టెడ్ అధికారుల కోసం 14 టవర్లతో 1440 ఇళ్లు నిర్మిస్తున్నామని, వాటిని డిసెంబర్ 31 నాటికి పూర్తి చేస్తామని నారాయణ తెలిపారు. రోడ్లు, డ్రైన్లు పనులు వేగంగా జరుగుతున్నాయని, ఫిబ్రవరి నాటికి పూర్తి చేసి అధికారులకు అప్పగిస్తారని చెప్పారు.
సింహాచలంలో చంద్రగ్రహణం కారణంగా సింహాచలం అప్పన్న స్వామి దేవాలయం దర్శన వేళల్లో మార్పులు చేశారు. భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. తిరిగి 8వ తేదీ ఉదయం 8 గంటల నుండి సర్వ దర్శనాలను అనుమతిస్తారు. అలాగే గ్రహణం సందర్భంగా జరిగే వైదిక కార్యక్రమాల నేపథ్యంలో 7, 8 తేదీల్లో అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ఈవో త్రినాథరావు తెలిపారు. మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే భక్తులకు అన్నప్రసాదం అందుబాటులో ఉంటుందని తెలిపారు. నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. దీంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మరోసారి తెరిచారు. 14 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ కు ఇన్ఫ్లో 167,702 క్యూసెక్లు వస్తుండగా అంతే మొత్తంలో అవుట్ఫ్లోగా వదులుతున్నారు. కుడి కాల్వకు 9,500 క్యూసెక్లు, ఎడమ కాల్వకు 8,454 క్యూసెక్లు, పవర్ హౌస్ కు 33,942 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.80 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 12.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.44 టీఎంసీలుగా నమోదైంది. విజయవాడ ఏసీబీ న్యాయస్థానం వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మద్యం కుంభకోణం కేసులో A4గా నిందితుడిగా ఉన్న ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ఈ బెయిల్ లభించింది. దాదాపు 48 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన మిథున్ రెడ్డి సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన నేరుగా హైదరాబాద్ వెళ్లారు. కొందరు ఏసీ గదుల్లో కూర్చొని అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. గెస్టెడ్ అధికారుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన ఆయన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అమరావతి మునిగిపోయిందని కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోరని అన్నారు. గెస్టెడ్ అధికారుల కోసం 14 టవర్లలో 1,440 ఇళ్లు నిర్మిస్తున్నామని, వాటిని డిసెంబర్ 31 నాటికి పూర్తి చేస్తామని నారాయణ తెలిపారు. రోడ్లు, డ్రైనేజ్ల పనులు వేగంగా జరుగుతున్నాయని, ఫిబ్రవరి నాటికి పూర్తి చేసి అధికారులకు అప్పగిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో సీడాప్ ద్వారా 50,000 ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. సీడాప్ ఇండో యూరో సింక్రజైనేషన్ జర్మన్ హెల్త్ కేర్ భాగస్వామ్యంతో చేపట్టిన అంతర్జాతీయ ఉపాధి పథకం కింద 14 మంది నర్సింగ్ నిపుణులకు జర్మనీలో ఉద్యోగాలు లభించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి బ్యాచ్లో 171 మందికి శిక్షణ ఇవ్వగా 40 మంది ఇప్పటికే ఉద్యోగాలు పొందారని చెప్పారు. త్వరలో నైపుణ్య పోర్టల్ ప్రారంభించనున్నట్లు, విదేశీ భాషలో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు లోకేష్ తెలిపారు. అమరావతిలో దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవ్ పేరుతో విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. పర్యాటకానికి జవసత్యాలు అందించేలాగా ఈ వేడుకను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రముఖ సినీ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో విజయవాడలోని కృష్ణానది తీర ప్రాంతం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానం, ఘంటసాల సంగీత కళాశాల, ఇందిరాగాంధీ మైదానాల్లో సినీ, సంగీత, సాంస్కృతిక క్రీడలను సంబంధించిన కార్యక్రమాలను నిరంతరాయంగా 11 రోజులు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వరంగల్ నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఉదయం వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జ్ కిందకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆ మార్గంలో వెళ్లిన 2 ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకుపోయాయి. అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. స్థానికులకు సమాచారం ఇవ్వడంతో మిల్స్ కాలనీ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. తాడు సహాయంతో బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గణేష్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగియడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పోలీసు శాఖపై ప్రశంసలు కురిపించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పనిచేశారన్నారు. ఇక అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. మరోవైపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు సడలించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ రాకపోకలను పునరుద్ధరించారు. ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ, బషీర్బాగ్, అసెంబ్లీ, లగ్దికాపూర్ మార్గాల్లో రాకపోకలు పునరుద్ధరించారు. రహదారులపై పేరుకుపోయిన చెత్తను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. హైదరాబాద్ కుకట్పల్లిలో పాపారాయుడు నగర్లో సినీ నటి మీనాక్షి చౌదరి ఓ సెలూన్ను ప్రారంభించింది. ఈ సందర్భంగా నటిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేదికపై పాటలకు స్టెప్పులు వేసి అభిమానులు ఉత్సాహం నింపారు. అనంతరం వారితో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. రాష్ట్రంలో మహిళల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమని
రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సులు ప్రయాణ పథకంపై అవగాహన కల్పించేందుకు ఆదివారం విజయనగరం పట్టణంలో ఆమె ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలను అమలు చేస్తున్నారని, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా లక్షలాది మహిళలకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ ర్యాలీలో నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఢిల్లీలో తొందరపాటుతో చేస్తున్న లోభభూయిష్టమైన చట్టాల వల్లే కోర్టుల్లో కేసులు పెరుగుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అభిప్రాయపడ్డారు. చట్టాలను లోపహరితంగా తీర్చిదిద్దటానికి భాగస్వాములందరితో సంప్రదించాలని సూచించారు. దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో ఈ కసరత్తు తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి వాస్తవాలు, రాజ్యాంగ సవరణలు, చట్టాల ప్రభావాలను ఎప్పటికప్పుడు అంచనా వేయాల్సి ఉంది. చట్టాలు అమల్లోకి వచ్చిన దశాబ్దాల తర్వాతనే ఏ సవరణలు నిజంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చాయన్న అంశాన్ని నిపుణులు, మేధావులు విశ్లేషించాలి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఎన్నికల కమిషన్ ఈసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా ఈసీ ఓటు చోరులను కాపాడుతూ వస్తూ కీలక సమాచారాన్ని దాచిపెట్టిందని విమర్శించారు. 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటరు జాబితా నుంచి ఓటర్లను తొలగించడానికి చేసిన యత్నానికి సంబంధించిన కీలకమైన డేటాను ఇప్పటికీ ఎన్నికల కమిషన్ బయటపెట్టలేదని అన్నారు. డెహ్రాడూన్ చార్ధామ్ యాత్ర కోసం ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది భక్తులు ఉత్తరాఖండ్కు తరలివస్తుంటారు. అయితే నిర్ణీత కాలం మాత్రమే దర్శనాలకు అనుమతిస్తుండటంతో అనేక మంది దర్శించుకుందుకు అవకాశం ఉండదు. ఆ నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ కీలక చర్యలు చేపట్టింది. 2 ఆలయాల ప్రసాదాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు పంపించే ఏర్పాట్లు చేసింది. అన్ని యుద్ధాలు ఆపా, ఇన్ని యుద్ధాలు ఆపా అంటూ నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెగ ఆరాట పడిపోతున్నారు. ట్రంప్ ఉబలాటంపై తాజాగా బాలీవుడ్ అగ్రనాయకుడు సల్మాన్ ఖాన్ కూడా పరోక్షంగా విమర్శలు చేశారు. బిగ్ బాస్ 19వ సీజన్ తొలి వీకెండ్ ఎపిసోడ్లో సల్మాన్ హౌస్లో జరిగే గొడవలు, విభేదాలపై కంటెస్టెంట్లతో మాట్లాడారు. కొంతమంది పోటీదారులు వివాదాలకు ఆజ్యం పోస్తూ శాంతి దూతలుగా నటిస్తున్నారంటూ సల్మాన్ మండిపడ్డారు. ప్రపంచంలో ఏం జరుగుతోంది, సమస్యలను వ్యాప్తి చేసేవారే శాంతి బహుమతి కావాలని కోరుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్లో జరిగే ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమావేశానికి దక్షిణ కొరియా వెళ్లనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఫోన్ సంభాషణలో జిన్పింగ్ చైనా పర్యటనకు ట్రంప్ దంపతులను ఆహ్వానించారు. దీనికి ట్రంప్ అంగీకరించినట్లు తెలిసిందే. అయితే ఈ భేటీపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దక్షిణ కొరియా పర్యటనపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదని వైట్ హౌస్ అధికారి తెలిపారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉపయోగిస్తున్న ఆయుధాల్లో 60% తమ దేశంలోనే ఉత్పత్తి చేస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఇతర దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ స్వదేశీ ఉత్పత్తులపైనే దృష్టి పెడుతున్నామన్నారు. ఓవైపు సంఘ ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ కీవ్ బలమైన అత్యాధునిక ఆయుధాలను తయారు చేసే స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. అయితే తాము సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా ఉన్నాయన్నారు. ఇక ప్రస్తుతం గగనతల రక్షణ వ్యవస్థల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జపాన్ ప్రధాని పదవికి షిగేరు ఇషిబా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వ రంగ టీవీ ఎన్హెచ్కే వెల్లడించింది. జులైలో జరిగిన ఎన్నికల్లో అధికారిక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కూటమి పార్లమెంట్ ఎగువ సభలో మెజార్టీని కోల్పోయింది. ప్రతిష్టాత్మక ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత ఆర్చర్లు అదరగొట్టారు. 2 పతాకాలను సొంతం చేసుకున్నారు. ఇక పురుషుల ఈవెంట్లో స్వర్ణం దక్కించుకోగా మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజతం సాధించారు. పురుషుల టీం ఈవెంట్లో రిషబ్ ప్రథమేష్ అమన్ సైని బృందం ఫైనల్లో ఫ్రాన్స్లో విజయం సాధించింది. తెలుగు తేజం జ్యోతి రిషబ్ జోడీ తుది బారులో 2 పాయింట్లతో స్వర్ణాన్ని కోల్పోయింది.